8వ అధ్యాయం 15వ వచనము నుండి ఈ మానవ పరిపాలన యుగం ప్రారంభమవుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేశాను. 11వ అధ్యాయం 9వ వచనం వరకు. అట్లంటే ఆ అధ్యాయం అంతా కూడా వంశావళుల విషయాలు మనం చూస్తాము. ఈ కాలమంతా కూడా 427 సంవత్సరాల కాలం ఉంటుంది అన్న సంగతిని నేను ఇంతకు మునిపే జ్ఞాపకం చేశాను. ఈరోజు బోర్డు ఉంటే క్లియర్గా రాసేవాన్ని. సరే, ఇది కూడా దేవుని చిత్తం, అట్లా దేవుని చిత్తం. సరే, వచనాన్ని చదువుదామా? 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం నోవహు ఆయన కుటుంబాన్ని గురించి మనం చదువుతాము. ఇక్కడ దేవుడు నోవహుతో క్రొత్త చట్టాన్ని తెచ్చాడు. దేవుడు నోవహుకు క్రొత్త చట్టాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నోవహు ఆయన కుమారులు మాత్రమే ఉన్నారు. గత రాత్రి కూడా నేను 1 గంట ఆ టైంలో ఈ 10వ అధ్యాయాన్ని చదివాను. దేవుని కృపను బట్టి కొంచెం అర్థమైందేమో అనిపించింది గడిచిన రాత్రి. దేవుడిచ్చిన చట్టం చదువుదాం చూడండి. జలప్రలయం అయిపోయింది, ఓడలో నుండి బయటికి వచ్చారు. నోవహు శ్రేష్టంగా లేదా పరిశుద్ధమైనటువంటి పక్షులను, పరిశుద్ధమైనటువంటి వాటిని కొన్ని తీసుకొని 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాము. పవిత్రమైనటువంటి పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అనే మాట మనం చదువుతాము. ఆ తర్వాత దేవుడు కాలాలను, ఇక జలప్రలయాన్ని నేను పంపను అని 21, 22 వచనాలలో ఇచ్చాడు. కాలాలను గురించి చెప్పాడు. భూమి నిలిచి ఉన్నంత కాలం వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి కాలము, శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొని. అంటే కాలాలను గురించిన నిర్ణయం కూడా దేవుడు నోహు గారితో చెప్పాడు, తన మనసులో నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనేటువంటిది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ మొదటి నుంచి కూడా ఇదే. సంతానంతో మీరు ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, లేదా నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ సంతానాన్ని మీకు సంతానాన్ని నేను ఇస్తాను. ఈడ ఉండేటువంటిది దేవుడిచ్చినటువంటి మాట అదే. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అంటే అంతటా చెల్లాచెదరు కావాలి, అంతటా మీరు భూమి అంతా. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాలలో ఉన్నటువంటి సంగతే. ఇప్పుడు జలప్రలయం తర్వాత దేవుడు మళ్ళీ ఆజ్ఞను నోహు గారితో మరొక నిబంధనను చేశాడు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాము. దేవుడు ఈ నోహుకు ఇచ్చినటువంటి సంగతి. ఆ తర్వాత చూడండి 2వ వచనం నుండి, మీ భయము, మీ బెదురు అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు, నేల మీద ప్రాకు పురుగుకు, సముద్ర చేపలన్నింటికి మీ భయము కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారం. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయనా? భూమి అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు పరుగులు, సముద్రపు చేపలు, సమస్తమనేవి జంతువులన్నీ కూడా మీకు ఆహారంగా ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు. ఏ మొక్కలంట? పచ్చని కూర మొక్కల మాదిరిగా. ఇప్పుడు దేవుడిచ్చిన దాన్ని తిననీకే కొందరు తూథే అని అంటుంటారు. ఏందో అర్థం కాదు. కొన్నింటిని తిననీకే రూల్స్. అంటే మానవుని అతిక్రమణనే కొన్ని నియమాలను తెచ్చింది. ఆ సంగతే మనం ఇప్పుడు చూడనై ఉన్నాం.
దేవుడు మీరు తినడానికి ఆహారంగా ఆకుకూరలను ఇచ్చినట్టుగా ఇచ్చాను అని అంటాడు. అందుకొరకే నాకు పాము మాంసమైనా తినాలని బాగా ఇష్టం. కాబట్టి దేవుడు అన్నింటినీ మనకి ఇచ్చాడు ఆహారంగా తినమని. ముందుకు సాగుదాం. దేవుడిచ్చినటువంటి నియమం ప్రకారం రక్తాన్ని మాత్రం మీరు తినకొద్దు, రక్తము మనిషికి ప్రాణం, జంతువు యొక్క రక్తాన్ని కూడా మీరు తినకండి అని 6-7 వచనాలలో చెప్పి నరుణ్ణి చంపేటువంటి వాడు దేవుడు కొత్త చట్టాన్ని తెచ్చాడు. ఇప్పుడు 6వ వచనంలో చూడండి, దేవుడు తన 5వ వచనంలో 5వ వచనం ఎండింగ్లో ఉంది, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. పైన మనం ఏం చదువుతున్నాము? జంతువుల రక్తాన్ని గురించి, నరుల రక్తాన్ని గురించి నేను విచారణ చేస్తాను అని అంటా ఉన్నాడు. 6వ వచనంలో నరుని రక్తమును చిందిస్తే, ఎవరైనా నరుని రక్తాన్ని చిందిస్తే, నరుని చంపితే ఏమంటున్నాడు దేవుడు? వాని రక్తము నరుని వలననే చిందింపబడును. దేవుడు కొత్త చట్టాన్ని చెప్పాడు, నరహత్య చేయకూడదు. ఒకవేళ నీవు నరహత్య చేస్తే నీ రక్తం కూడా నరుల వలననే చిందింపబడుతుంది. దేవుడు తెచ్చినటువంటి ఆహారం విషయంలో దేవుడిచ్చినటువంటి నియమము, పశువుల రక్తం విషయంలో ఇచ్చినటువంటి నియమము, తోటి వ్యక్తిని ఒకవేళ చంపితే తెచ్చిన చట్టం. ఈ విధంగా దేవుడు కొన్ని నియమాలను ఇచ్చాడు. 11వ వచనంలో 10వ వచనంలో ఎండింగ్లో కూడా ఉంటుంది, మీతో కూడా ఉన్నటువంటి ప్రతి జీవితో, పక్షితో, పశువులతో, మీతో కూడా సమస్త భూజంతువులతో, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరిచి ఉన్నాను. నా నిబంధన ఇంగ్లీష్లో రెయిన్బో అని ఉంటుంది. తెలుగులో ఏమంటారు? రెయిన్బో లిటరల్గా అర్థం చెప్పండి, అక్షరార్థమైనటువంటి అర్థం. వానగుడు అంతే. మళ్ళా ధనుసుకు ఇంకా మిగతా పేరు ఎవరు తగిలిచ్చినారేమో మనకు తెలియకుండా అయిపోయింది. దేవుడు దానిని అక్కడ ఉంచినాడు. ఇది నా నిబంధనకు గుర్తు అని అన్నాడు. తర్వాత నా నిబంధన అనేటువంటి మాట 12వ వచనంలో అదేంది, నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. 13వ వచనంలో నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా మేఘములో ధనస్సును ఉంచుదును. 14వ వచనం ఎండింగ్లో. 15వ వచనంలో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. 16వ వచనంలో ఆ ధనస్సు మేఘములో ఉండును. 17వ వచనం లాస్ట్ లైన్లో నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని చెప్పేశాడు. అంటే దేవుడు నిబంధన అనేటువంటిది నేను ఎప్పుడు జ్ఞాపకం చేసామాట బాగా గుర్తుంచుకోవాలి. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా అది రక్తముతో మిళితమై ఉంటుంది అన్న సంగతిని మీ మనసులో ఉంచండి. దేవుడిచ్చినటువంటి చట్టము ఇందుట్లో కొంచెం నిదానంగా చదివితే చాలా విషయాలను మనం చూస్తాం. ఆ తర్వాత ఓడలో నుండి 18వ వచనం, ఓడలో నుండి వచ్చిన నోహు కుమారుల వంశావళి ఇది అన్నమాట మనం చదువుతాము. భయంకరమైనటువంటి జలప్రలయంలో నుండి దేవుడు ఆయనను కాపాడాడు. జలప్రలయం పక్కకు దొబ్బి ఈయనను ఒక పక్కకు దొబ్బలేదు. బైబిల్ దేవుడు ఎప్పుడు కూడా శ్రమలలో నుండి నిన్ను విడిపిస్తాననలేదు, కానీ శ్రమల గుండా తను ఉండి నడిపిస్తాను అనేటువంటిది దేవుడిచ్చినటువంటి మాట, లేకపోతే ఆదరణ కలిగించేటువంటి మాట. నోహు వ్యవసాయం ఆరంభించి, జాగ్రత్తగా వినండి, జలప్రలయానికంటే ముందు నోవహు, జలప్రలయం తర్వాత ఉన్న నోవహును మనం చూస్తున్నాం. ఓడలో నుండి బయటికి వచ్చినాడు, వ్యవసాయం చేశాడు. ఏదేను తోటలో ఇదే ప్రారంభం. దేవుడు వ్యవసాయానికి మొదటి నుంచి ఏమంటారు,
పెద్దపీట వేశాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ద్రాక్ష తోట వేయడం మంచిదే, ఏమనుంది పిమ్మట ద్రాక్షారసం తాగడం తప్పు కాదు. అయితే ఇక్కడ ద్రాక్షారసం ఎంతవరకు అయింది అని అంటే, మత్తు ఎప్పుడు వస్తుంది అని అంటే దాన్ని ముర్రగబెట్టి దానికి వేరే వేరే ఏమేమో కలిపి దాన్ని సపరేట్గా తయారు చెయ్యాల. జలప్రలయం నుండి తప్పించుకున్నాడేమో కానీ తన ఆలోచనలలో మత్తు ఎట్లా తయారు చేయాలనో అనేటువంటిది విడిచిపెట్టలేదు. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, దేవుడు అంతటి జలప్రలయం నుండి తప్పించాడు, ఆ బతికాడు. జలప్రలయానికంటే ముందు ప్రజలు తాగి తినుచు తాగుచు అనేటువంటి మాట యేసు ప్రభువారే కొద్దిగా చెప్పాడు. అయితే నోహు ఆ జలప్రలయం నుండి బయటపడినాడు. ఇప్పుడు ద్రాక్ష తోట వేయడం తప్పు కాదు, ద్రాక్ష పండ్ల రసం తాగడము తప్పేమీ కాదు. అయితే ఇక్కడ మత్తు తెచ్చేటువంటి విధానంతో తను మునిగి తేలాడు అన్న సంగతి అర్థమవుతుంది. ఇది తన పిల్లల పర్యంతం శాపనార్థంగా మిగిలిపోయింది. ఈ శాపనార్థము ఇశ్రాయేలుల దేశాన్ని ఏమని పిలుస్తారు? కనాను అంటారు కదా, అంతేనా? కనాను అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. అంటే ఎవరు నివసించారు అని అంటే, ఇక్కడ షేము మనవళ్ళల్లో ఒకడు శాపానికి స్వయంగా తాగి తనే శపించాడు కనాను. మీరు తర్వాత చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. వాని సంతానమే శపింపబడిన సంతానం. 19వ వచనం చూడండి. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వరకు వెళ్ళే మార్గంలో యాడి వరకు? 19వ వచనం అంటే 10-19. మీరు చూడండి ఏమనింది? గాజా వరకు. ఆ శాపం ఇప్పటి వరకు ఆ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. గాజా నీవు బోర్ల దోయబడదు అనే మాట కూడా ఉంది. ఈ మధ్య నేను ఒక ఫోటో చూశాను, ఒక ఆయన పెట్టినాడు. అంతకు మునుపు గాజా పట్టణము, ఇప్పుడు గాజా పట్టణము, లాస్ ఏంజల్స్ అప్పటిది ఇప్పటిదని ఫోటోలు పెట్టినాడు. ఏంటిది అనంటే దేవునికి వ్యతిరేకంగా దేవుని శాపానికి గురైనటువంటి జనాంగం. ఇది ఎంతవరకు పోయింది? సరిహద్దు చూడండి, వాళ్ళ సరిహద్దు సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాయిష్ వరకు ఉంది. ఒక్కసారి మీ మ్యాపులు తిప్పండి, నేను ఒక చిన్న మాట చెప్పి మళ్ళీ ఇక్కడికి వద్దాం. సొదొమ గొమొర్రాలు యాడుంటాయి? మ్యాప్లో ఉన్నాయా లేవు కానీ జ్ఞాపకం చేస్తాను. నాకెళ్ళి చూడండి. సీదోను ఈ ప్రాంతాలలో ఇట్లా తీసుకొచ్చి గాజా వరకు ఫిలిస్తీన్లది, అవునా? ఇక్కడ నుంచి ఎంతవరకు రా అని అంటే ఇక్కడ ఉంటుంది ఆద్మా, సెబోయిము, సొదొమ, గొమొర్రా 4 సోయర్ అనేటువంటి పట్టణాలు ఇక్కడ ఉంటాయి ఈ మృత సముద్రంలో. అంటే ఇట్లా వరకొని ఇంతవరకు ఇట్లున్నది ఫిలిస్తీన్లది. వీళ్ళందరూ కూడా దేవుడు వీరు జయించి స్వాధీనపరచుకోనండి అని చెప్పాడు, కానీ వీళ్ళు ఫిలిస్తీన్లు గాజా వరకు ఇట్లా నిలబడిపోయారు ఈ ప్రాంతంలో. ఇట్లా ఇప్పటికి కూడా ఇది గాజా స్ట్రిప్ అంటే ఇట్లా ఉండేదేని. ఇప్పటికి కూడా ఈ గాజా ఈ దినానికి ఉంది అన్న సంగతిని మనం చూస్తున్నాం. ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చదువుతాం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చరిత్ర. అదే పేరు, ఎప్పటి పేరు ఇది చదువుతూ ఉన్నాము? నోవహు గారి కాలాన జలప్రలయం తర్వాత ఉన్న పేరును మనం చదువుతూ ఉన్నాం. అంటే అబ్రహాము గారి కంటే ముందున్నటువంటి పేరును మనం చదువుతున్నాం, గాజా పట్టణం అని. ఆ పేరు ఈ దినానికి కూడా అదే పేరే ఉండిపోయింది. శాపగ్రస్తమైనటువంటి పట్టణంగా నిలబడిపోయింది. ఆయా భాషల ప్రకారం
ఈ ఈ కుమారులు, నోవహు గారి కుమారులు వారి వంశావళిని గురించి చెప్పేటప్పుడు చెదిరిపోక మునుపే వీరు చెదిరిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అంటే గ్రంథం దేవుడు మోషే గారి ద్వారా రాయించే సమయానికల్లా వీళ్ళు చెదిరిపోయారు. ఈ నియమం గురించి రాయాల్సి వచ్చినప్పుడు వివరంగా వాళ్ళ సంగతులన్నీ రాయించి పెట్టాడు. పేపర్ తిప్పండి, 11వ అధ్యాయం. వీళ్ళని గురించి చదువుతూ ఉన్నాం. 11వ అధ్యాయంలో భూమి అందంతటా ఈడ ఒక 5 లేదా 6 మాటలు ఉన్నాయి చూడండి. భూమి అందంతటా ఏందంట? ఒక్క నిమిషం 5వ వచనానికి వస్తాము. 6వ వచనంలో ఇదిగో జనము ఒక్కటే, అంతేనా? జనము ఒక్కటే, భాష ఒక్కటే. ఇప్పుడు మొదటి వచనంలో ఒకే పలుకు, అంతేనా? అంటే వీరు ఏం మాట్లాడినా వాళ్ళకు ఉండేది ఒకే భాషనే. మీరు ఒకే భాష మాట్లాడండి, కానీ అయితే దేవుని దీవెన ఫలించేటట్లుగా భూమి అందంతటా విస్తరించండి అనేటువంటిది దేవుని నియమం. కానీ ఇక్కడ వారు అలా కాదు. ఏం చేశారు? 6వ వచనంలో ఇదిగో జనం ఒకటే అన్నటువంటి ఈ జనం, 5వ వచనానికి రండి, లేదా 4వ వచనం నుండి చదువుదాం. మరియు వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారో చూడండి. మనము భూమి అందంతటా చెదరిపోకుండా, చెదరిపోవుట, స్కాటర్ అనేటువంటిది దేవుని నియమం. మీరు భూమి అందంతటికి వెళ్ళి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నించండి. ఇక్కడనే ఒకే భాష, భూమి అందంతటా ఒక నియమం, వరల్డ్ సిస్టమ్ అనేటువంటిది, ప్రపంచ సిస్టమ్ అనేటువంటిది ఇక్కడనే ప్రారంభమైంది. ఈ సిస్టమ్, ఈ పద్ధతి దేవునికి వ్యతిరేకంగా ప్రారంభం అయ్యింది. మనం భూమి అందంతటా చెదిరిపోకూడదు. ఒక పట్టణాన్ని ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుందాము. కట్టుకొని ఏం చేసుకుందాము? ఓహో, ఇంతటి వీళ్ళనందరినీ ఈ విధంగా నడిపించడానికి ఖచ్చితంగా ఒక నాయకుడు అవసరం. రైట్? పేపర్ ఇక్కడ తిప్పండి, 10వ అధ్యాయానికి రండి. లెఫ్ట్ సైడ్కి తిప్పండి. లెఫ్ట్ సైడ్కి తిప్పితే హాము కుమారులలో కూషు అని ఒకడు ఉన్నాడు. 6వ వచనంలో హాము కుమారుడు కూసు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 8వ వచనం చూడండి. కూషు నిమ్రోదును కనెను. ఆ తర్వాత ఏముంది? అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించెను. ఈడు దేవుని ఎదుట, యెహోవా ఎదుటనే పరాక్రమం గల వేటగాడు. కాబట్టి సామెత ఒకటి స్టార్ట్ అయింది. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోక సామెత స్టార్ట్ అయింది. ఇతని రాజ్యము అక్కడి నుంచే మనం చూస్తాం. సీనారు దేశంలో ఈ పట్టణాలు అతని రాజ్యానికి మొదలు. ఆ తర్వాత 12వ వచనంలో అతడు చాలా దూరం ప్రయాణం చేశాడు, ఒకటి మహాపట్టణం అని కట్టాడు. అంటే ఈ ఒక్క జనాంగానికి, ఒక్క భాష మాట్లాడేటువంటి వీరికి, ఒకే పలుకు మాట్లాడేటువంటి వీరిని దేవునికి వ్యతిరేకంగా తిప్పగలిగిన, మార్చగలిగిన, దేవునికి వ్యతిరేకులుగా చేయగలిగిన వ్యక్తి నిమ్రోదు. ఈ నిమ్రోదు చరిత్రను మనం చదివితే తమ్మూజు అనే పేరు బైబిల్లో ఉంది. చరిత్ర ఇలా చెబుతుంది. నిమ్రోదు భార్య జెమిరామిస్ లేదా సెమిరామిస్. నిమ్రోదు భార్య పేరు జెమిరామిస్ లేదా సెమిరామిస్.
వీరి సంతానమే తమ్మూజు. ఈ తమ్మూజు జన్మించిన దినమే డిసెంబర్ 25. కాలానుగుణంగా ఈ డిసెంబర్ 25ను యేసు ప్రభువారి జన్మదినానికి మార్చారు రోమన్ క్యాథలిక్ వారు అనేటువంటి హిస్టరీ అక్కడక్కడ కనపడుతుంది. సరే, ఈ కాలాన ఈ జెమిరామిస్ ఈతని భార్య రకరకాలైనటువంటి చట్టాలను తెచ్చింది. ఒక రకంగా ఈ నిమ్రోదు ఎంతటి క్రూరుడు అనంటే, సెమిరామిస్ అందం చాలా అందగత్తె. నిమ్రోదు తన తండ్రిని చంపి తల్లి అయినటువంటి జెమిరామిస్ లేదా సెమిరామిస్ అనేటువంటి ఈమెను చేసుకుంటాడు. ఈ తల్లి కుమారులు భార్యాభర్తలుగా మారి వారికి ఒక సంతానం, వాడు తమ్మూజు. ఇది చరిత్ర మనం చదివితే తెలిసేటువంటిది. మీరు వికీపీడియాలో కూడా చదువుకోవచ్చు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది ఈ కాలాన. దేవునికి వ్యతిరేకంగా మనమే పరిపాలన, దేవుడు 9వ అధ్యాయంలో పరిపాలన విధానాన్ని ఇచ్చాడు. ఈ పరిపాలన విధానానికి వ్యతిరేకమైనటువంటి విధానం ఈ నిమ్రోదు కాలాన ప్రారంభం అయింది. ఇదే మానవ పరిపాలనా యుగం. ఈ పరిపాలనా యుగంలో నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు ఒక భార్యను ఎంతమంది భర్తలను ఇచ్చినాడు? ఒక భార్యను ఒక భర్తనేనా? ఒక భార్యను ఒక భర్తనే ఇచ్చినాడు దేవుడు, అదేనా? కానీ దేవుడిచ్చినటువంటి ఈ నియమానికి ఈ కాలాన రకరకాలైనటువంటి కుటుంబ వ్యవస్థలో, మానవ పరిపాలనలో చాలా మార్పులు తీసుకువచ్చారు. చదువుదామా ఇక్కడ ఉన్నటువంటి సంగతులను? 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం. ఒక్క పేపర్ తిప్పండి. తిప్పితే 1 నుండి 6 వచనాలు చదివితే ఏమర్థమవుతుంది? అబ్రాహాం అంటున్నాడు, నేను సంతానం లేని వాడనై పోచున్నాను కదా, దమస్కు ఎలియేజరే నా ఇంటికి, నా ఇంటి ఆస్తి అది. అంటే ఈ కాలానికల్లా ఒక వ్యక్తిని దత్తు తీసుకునేటువంటి చట్టం అనేటువంటిది ఆ దినాలలో మానవ పరిపాలనా విధానంలో స్టార్ట్ అయినటువంటిది. సరేనా? ఆ తర్వాత 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. అయితే ఏం చేయాలా? ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఆమెకు ఉండెను. కాగా శారా, ఇదిగో నేను పిల్లలు లేకుండా యెహోవా చేసి ఉన్నాడు. అవునా? దేవుడు చేస్తాడా అట్లా? నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చును. ఉంపుడు గత్తె అని అంటుంటారు చూడండి బయట మాటలు. అలాంటి పరిస్థితులు ఈ మానవ పరిపాలనా కాలంలో వచ్చినటువంటి చట్టాలు. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టం. ఆ తర్వాత 23వ అధ్యాయానికి రండి. సమాధుల కొరకై 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆమె చనిపోయింది. సమాధి స్థలం
ఇక్కడ 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో శారా బ్రతికిన కాలం ఇది. అయితే కిరియతర్బాల్ ఆమె మృతి పొందెను, శారా నిమిత్తం అంగలార్చెను. 5-6 వచనాలలో హేతు కుమారులు అంటున్నారు, అయ్యా మా మాట విను, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. మా ఏముంది దొరికిందా మీకు? 6వ వచనంలో మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు నీ భార్యను పాతిపెట్టు. మాకు శ్మశాన భూములు సపరేట్గా ఉన్నాయి, సమాధులు, మా సమాధులు సపరేట్. ఆ సమాధులలో శ్రేష్టంగా ఉండేదాన్ని తీసుకోనండి. సమాధుల కొరకై మాకంటూ సమాధులు ఉండాలా? ఇప్పుడు అదేనా జరుగుతున్నది? అంతేనా? క్రైస్తవులకు ఉండాలా, మాలలకు ఉండాలా, మాదిగలకు ఉండాలా, సోదరులకు ఉండాలా కదా? ఈ పైడాల చుట్టూరు సమాధులే ఉండయి. ఈ కొడదాల రోడ్డు కానీ ఉండయో లేదో తెలియదు, మళ్ళీ 1-2 కానీ ఉంటాయేమో. ఇంకా అక్కడ కొనుక్కోవాలా, మనం ఒక అర్ధ ఎకరా కొనుక్కుంటే సరిపోతుంది. ఈ ఊరు చుట్టూ సమాధుల కార్యక్రమం అంటే సమాధుల కొరకైన సపరేట్ స్థలం అనేటువంటిది ఈ మానవ పరిపాలనా కాలంలోనే ప్రారంభమైనటువంటిది. ఆ తర్వాత 31వ అధ్యాయం 32వ వచనం, 31వ అధ్యాయం 32వ వచనం, పేజ్ నంబరు 26లో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. అబ్బో, దేవతలను తమకు సొంతంగా నిర్ణయించుకున్నారు. నా దేవత, నా ఇంటి దేవత, నా ఇంటి దేవత, నా ఒంటి దేవత అయిపోయింది. ఇప్పుడు ఇంటి దేవత ఇడుపు దేవత అంటారా? సంథింగ్ అయినా మా ఇంటి ఇలవేల్పు, చాలా పాలిసుడు వాడు, మా ఇంటి ఇలవేల్పు సో అండ్ సో అంటే మా ఇండ్లకంటూ ఒక దేవత ఉంది, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు. చాలాసార్లు దేవతలనే చూస్తాం కానీ ఈ దేవతల అన్నోళ్ళు ఆడిపోయినారో అర్థం కాదు నాకు. అయ్యగారులు, నేను ఒక అక్కని అడిగిన, ఏమక్క ఈ అవ్వను పట్టుకున్నారంటే, యాయవ్వ తమ్ముడా అనింది. యాయవ్వ ఇప్పుడు నువ్వు పోతలేవు ఆయవ్వ కాడికి అని అంటే, ఆ తాత ఏమైనాడంటే, ఈ తాత సంగతి కాదు, మనకు కావాల్సినది అమ్మనే. మన మోడీ గారు అదేదో శుక్రవారానికి మారుస్తాడట, సండే తీసేసి. ఒక ఆయన చెప్తున్నాడు, సండే మనకు లక్ష్మీవారం, అమ్మవారి వారం, కాబట్టి మనకు శుక్రవారమే ఉండాల అనే బోధన చేస్తా. ఇంటర్వ్యూలో తను యాంకర్, తనే చెప్తున్నాడు. మానవులు మనం ఇక్కడ ఏమని చదువుతున్నాము, ఈమె ఎవరు? ఈమె రాహేలు తనకంటూ వాళ్ళ తండ్రి గారింటి నుంచి గృహదేవతను ఎత్తుకొచ్చుకున్నది. ఇంటి దేవతలు ఇవి ఎప్పుడు ప్రారంభమైనాయి? ఇవన్నీ కొత్త చట్టాలు. మానవ పరిపాలన కాలంలో మాకంటూ ఒక దేవుడు ఉండాలా. ఇది చాలా ఏండ్ల వరకు కూడా, ఇస్లాం ప్రారంభం అయ్యేంత వరకు కూడా, ఈవెన్ మహమ్మద్ గారి కాలం వరకు కూడా మక్కాలో ఎవరైనా ఇట్లా ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళి తమ సొంత దేవతను అక్కడ ఉంచి యూరోప్ కంట్రీస్ వరకు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడి నుండి తెచ్చుకునేవారు, లేదా అక్కడనే పెట్టి ఇండియా దేశానికి వచ్చేటువంటి వారు అనే చరిత్రను నా నోరారా కండ్లారా నేను చదివాను కూడా. అంటే మనుషులు తమకంటూ స్వంత దేవుళ్ళను, దేవతలను మానవ ప్రభుత్వ కాలంలో, మానవ పరిపాలన కాలంలో సిద్ధం చేసుకున్నారు అన్న సంగతిని మనం చదువుతాం. 38వ అధ్యాయం 24వ వచనం, 38వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంటుంది. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఏం చేయవలను?
ఏం చేయవాలను? ఆమెను ఏం చేయాలా? తప్పు చేసిన ఆమెను ఏం చేయాలా? కాల్ చేయాలా? అరే వాణ్ణి ఏం చేయాలా మరి? ఆయన కూడా కాల్చాలి కదా. ఇది ఇంకా ఇశ్రాయేలీల కొరకై దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వని కాలం. ఇది క్రైస్తవుల కాలం కాదు, ఇది మనం చదువుతున్నటువంటిది. తప్పు చేసినటువంటి ఆమెను కాల్ చేయాల. భారతదేశంలో విశ్వాస మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత సహా, అంటే అంతకు మునుపు భర్త చనిపోతే భర్త శవముతో పాటుగా భార్యను కూడా పడుకోబెట్టి కట్టేసి ఆయనతో పాటుగా కాల్చేవారు. క్రైస్తవ విశ్వాస మిషనరీలు భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే భారతదేశానికి వచ్చిన తర్వాత విలియం కేరీ గారి కాలాన ఆనాడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సతీ సహగమనం కొరకైనటువంటి పోరాటం ఘోరంగా, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, ఇది వద్దు, చావకూడదు అని ఆ దినాలలో విలియం కేరీ గారు ఆ ప్రభుత్వంతో పెద్ద పోరాటం చేశాడు. ఈ పోరాటంలో కొనసాగుతూ ఉండగా రాజా రామ్మోహన్ రాయల్ కూడా విలియం కేరీ గారితో ఏకీభవించాడు. ఈ విధంగా భారతదేశంలో సతీ సహగమనము అనేటువంటిది నిర్మూలనకు పునాది పడింది. సిగ్గులేనటువంటి వారు కేవలం రాజా రామ్మోహన్ రాయల్ గారి ద్వారా మాత్రమే సతీ సహగమనము అనేటువంటిది నిర్మూలం చేయడానికి వీలైంది అని బుద్ధి, జ్ఞానం, తెలివి ఇంతనన్నా లేనటువంటి మనుషులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. చరిత్రను చదవని, చరిత్ర ఎరగని మూర్ఖులు. సరే, అంటే ఒక స్త్రీని కాల్చివేయాలా అనేటువంటిది బైబిల్ చట్టం కాదు, ఇశ్రాయేలుల చట్టం కాదు, ఇది అన్యుల విధానం. రైట్, ముందుకు సాగదాం. 44వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 44వ అధ్యాయం 9వ వచనం. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుము. యోసేపు కాలన గిన్నె ఆ బ్యాగులలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ గిన్నె దొరకడం ఇవన్నీ జరిగింది. యోసేపు గారే ఉంచారు. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ మా దగ్గర దొరికితే గనక మేము వారికి దాసులమవుతాము అని అంటున్నారు. అంటే ఈ విధంగా దాసులవుట అనేటువంటిది మానవ పరిపాలనా కాలంలో ప్రారంభమైనటువంటి చట్టం, దేవుడు ప్రారంభించినటువంటిది కాదు. కాబట్టి బైబిల్ ఎరగని వారు, బైబిల్లో ఈడెట రాయబడింది, ఆడ ఇట రాయబడింది, అసలు చరిత్రనే ఎరగనటువంటి, ఇంకా యా పదమైనా అనొచ్చు ఇంక వీళ్ళను. కాబట్టి బైబిల్ను మనం చదివేటప్పుడు ఇది ఏ కాలానికి సంబంధించినటువంటి మాట? ఇశ్రాయేలీలకు సంబంధించిందా? ఇశ్రాయేలు కాని వారికి సంబంధించిందా? ఇశ్రాయేలీలైతే ఇందులో నుండి విశ్వాసులముగా క్రైస్తవులకు సంబంధించిందా? యేసు ప్రభువారికి సంబంధించిందా? యేసు ప్రభువారు లేకుండా క్రైస్తవునికి ఏ వచనము సంబంధం కాదు. నేను ఈ మధ్య ఒక తమ్మునితో చెప్పాను, యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు బైబిల్ అన్వయించుకునేటువంటిది. ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా బైబిల్ను మన జీవితాలకు అన్వయించుకొనడానికి కానే కాదు.
ఇక ఆయన చెప్పనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటివి లేదా ఇశ్రాయేలీలు కాని ప్రజలకు సంబంధించినటువంటివి. ఈ మాట అర్థం చేసుకోండి చాలు. బైబిల్ చాలా సులభంగా అర్థమవుతుంది. అంటే ఒకరిని బానిసగా తీసుకొనడం అనేటువంటిది కూడా ఈ కాలాన ప్రారంభమైంది అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. 48వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం. ఒక 2 పేపర్లు తిప్పితే వచ్చేస్తుంది. 48వ అధ్యాయం 22వ వచనం. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని. ఇక్కడ ఏమైంది? ఇష్టమైన కుమారునికి భాగము ఇచ్చేటువంటిది. దీన్నే జ్యేష్ఠ కుమారుని భాగం అనేటువంటిది మన దేశంలో అందరు అంటారో లేదో తెలియదు కానీ కొందరు మాత్రం అంటుంటారు. అంటే తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి కుమారునికి కొంత ఎక్కువ ఇవ్వాలి, ఒక భాగం ఇవ్వాలి అనేటువంటి ఈ చట్టం కూడా దేవుడు నియమించినటువంటిది కానే కాదు. ఇంకా ఈ సమయానికి కూడా ఇశ్రాయేలీయులు అంటే ఆదికాండం 50వ అధ్యాయం అయిపోయినా కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన కాలం కానే కాదు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మానవ పరిపాలనా కాలంలోనే వివాహ వ్యవస్థ గందరగోళం. ఒక మాట చదువుదామా? ఎంత నీచమైనటువంటి పరిస్థితి అనంటే ఈ దినాలకు తక్కువేమీ లేదు. 19వ అధ్యాయం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం లేదా 18వ అధ్యాయం నేను జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం. దేవదూతలు అక్కడికి వచ్చారు. ఆ మనుషులు ఏమంటున్నారు? 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుషులు ఎవరున్నారు? చాలా జాగ్రత్తగా చూడండి. బాలురు, ముసలోళ్ళు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని ఏముంది? తెలుగు పదం చదవండి. ఎంత నీచమైనటువంటి పరిస్థితులకు దిగజారిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి కుటుంబ వ్యవస్థలు నాశనమైపోయినటువంటి కాలం. ఈ మధ్య నేను ఒక అమ్మాయి యాంకర్, యూట్యూబ్ యాంకర్ చెబుతుంది, ఇలా చెప్తుంది, మగవారికి రక్షణ లేని కాలం ఇది అని. అరే విందాం తాలి, ఎంతో బాగుంది ఇది పదం అని. అంటే అమ్మాయిలు, యవనస్తులైనటువంటి అమ్మాయిలు, 4 అమ్మాయిలు ఒక అబ్బాయితో పాపం చేసి పాడు చేసి అతని జీవితాన్ని నాశనం చేసినారని ఒక అమ్మాయి చెప్పింది. అంటే ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము? ఈ కాలం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన కాలం కాదు. మానవులు తమకు తాముగా నిర్ణయించుకున్నటువంటి ఈ పదం చూడండి ఒకసారి. బాలురు, యంగ్ మెన్ అని ఉంటుంది, యూత్ అని ఉంటుంది. వృద్ధులు, ప్రజలందరూ, మనుషులు ఎంత నీచానికి దిగబడినటువంటి లేదా దిగజారినటువంటి కాలాన్ని మనము చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనుషులు మానవ పరిపాలనలో రకరకాలైనటువంటి చట్టాలను తెచ్చుకున్నారు అన్న సంగతి అర్థమవుతుంది. దేవుడు ఈ విధమైనటువంటి చట్టాలను మనుషులు ఏర్పాటు చేసుకున్నప్పుడు వీరి నుండి, ఈ చెడిపోతున్నటువంటి ప్రజల నుండి విడిపించడానికి దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు.
ఆ కుటుంబం ఏర్పాటు చేయడానికంటే ముందు దేవుడు చెడిపోయినటువంటి ఈ సమాజాన్ని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న సమాజాన్ని, 11వ అధ్యాయానికి రండి. వాళ్ళు ఏమంటున్నారు? భూమి అంతా మనం చెదిరిపోకూడదు, మనమంతా ఒకే చోట ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఈ కాలంలోనే పుట్టాయి. మొట్టమొదటి డిక్షనరీ ప్రారంభమైనటువంటిది. నేను ఈ ఇస్లాం గురించి స్టడీ చేసేటప్పుడు నా నోట్స్లు రాసుకున్న పేరు కొంతకాలం మతికుంది, మళ్ళీ మర్చిపోయాను. మొట్టమొదటి డిక్షనరీ ఈ బబులోన్లోనే స్టార్ట్ అయింది. ఏం తెలియపో కదా. మానవుల పరిపాలనలో చట్టాలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అన్నీ మనం చదువుకున్న దాంట్లో ఏది ఇశ్రాయేలీలకు సంబంధించినది కాదు. ఇంతవరకు నేను చెప్పినటువంటి మాటలలో ఏది క్రైస్తవులకు సంబంధించినటువంటిది కాదు. భూమి మీద మనుష్య జాతి ప్రారంభమైనప్పుడే ఈ రకరకాలైనటువంటి చట్టాలను మనం చూస్తాం. భారతదేశం తెచ్చిన చట్టం చెప్పనా? ఈ మధ్య స్టేషన్కు ఏదో భార్యాభర్తల గొడవ పడింటే ఆ సంగతి గురించి మాట్లాడడానికి చెన్నై వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళినామన్నానంటే, అన్నా ఎస్ఐ అంటున్నాడు, వాడు వేరే ఆయనతో చెప్తున్నాడు, అక్కడ ఉండే కేసు పెట్టినేతో, ఒరే నీ భార్య ఇష్టమైతే వేరే వాంతో అయినా ఉండొచ్చు అని కోర్టే తీర్పిచ్చిందిరా, నువ్వేం చేస్తావరా? నువ్వు నీకు ఇష్టమైతే ఏలుకో, లేకపోతే ఇడిచిపెట్టుకోపో. ఇట్లాంటి చట్టం మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థకు, దేవుడిచ్చినటువంటి నియమాలకు ప్రజలు వ్యతిరేకులుగా మారుతున్నందుకు కుటుంబం యొక్క వ్యవస్థ వెసలుబాటుకు గురవుతూ ఉంది. చట్టాల సవరణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మానవ పరిపాలనా యుగంలో ఒక భార్య కాదు, ఇంకెవరన్నా చేసుకోపో, ఇంకెంతమందినన్నా చేసుకోపో. వీళ్లకు దేవుడిచ్చినటువంటి నియమం కాదు ఇది. దేవునికి వ్యతిరేకులుగా మారినటువంటి ప్రజలు తీసుకున్నటువంటి తీర్మానం అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రజలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా, కుటుంబంలో ఉన్నటువంటి సంతాన సంబంధమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా, ఒకడు దొంగతనం చేస్తే ఏం చెయ్యాలనో దానికి దేవుడు చెప్పే ఆలోచనలకు వ్యతిరేకంగా రకరకాలైనటువంటి చట్టాలను, పద్ధతులను, నియమాలను ఈ కాలంలో ప్రారంభమైనవే మనం చూస్తాం. ఈ సెమిరామిస్ అనేటువంటి, ఇప్పుడు మీరు ఈ ఫోటో చూసినారా? మరియమ్మ యోసేపు ఫోటో చూసినారా? ఇంకెవరు ఉంటారు? నేనా? కరెక్టే బాలుడు ఉంటాడు, పిల్లోడు. ఇప్పుడు అంటే అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా, తప్పేం కాదు. దేవుడు, దేవత, వాళ్ళతో పాటుగా ఒక కొడుకు. క్రైస్తవులుగా చెప్పేటువంటి చట్టంలో యోసేపు, మరియమ్మ, ఓ చిన్న పిల్లగాడు. ఆకాశరాణి దేవత మరియమ్మ. ఆకాశరాణి దేవత ఎవరు? ఈ కాలాలనే
భర్త దేవుడు, భార్య దేవత, పిల్లగాడు కూడా దేవుడు. ఈ కాలంలోనే అంటే నిమ్రోదు భార్య, నిమ్రోదు కొడుకు. ఇక్కడనే దేవునికి వ్యతిరేకంగా దేవుళ్ళము మేము, మనం చదివాం కదా 10వ అధ్యాయంలో, దేవుని ఎదుటనే పరాక్రమం గలవాడైన నిమ్రోదు వలే అనే సామెత పుట్టుకొచ్చింది. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టము, నియమము ఇప్పటికి కూడా దీని సంబంధమైనటువంటి వివరాలను మీరు నెట్లో సెర్చ్ చేస్తే మస్తు దొరుకుతాయి. ఓల్డ్ బాబెల్ అనేటువంటిది మీరు టైప్ చేస్తే గనక. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? వారిని 7వ వచనం దేవుడు 6 నుంచి చదుదాం. ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని అంతేనా ఎటవైనా మళ్ళా ఆటంకం లేకుండా వారికి ఏమి ఉండదు. కాబట్టి 7వ వచనం మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. ఇది దేవుడు మాట్లాడిన సంభాషణ. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇది దేవుని నియమం. చెదిరిపోయి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. అయితే దానికి ఏం పేరు కలిగిందని మనం చదువుతున్నాం. దానికి బాబెలు. కింద ఏముంది? తారు ఊస్తే మారే అయ్యేది. రైట్ అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా వారి భాషలను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. నోవహు కాల ప్రారంభం దేవుని చట్టముతో ప్రారంభమైంది. మంచి నియమాలను దేవుడు ఇచ్చాడు. అయితే రాను తమకంటూ నియమాలను, చట్టాలను ఏర్పాటు చేసుకొని దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవించడం ప్రారంభించారు. దేవునికి వ్యతిరేకంగా ప్రారంభం వీరి జీవితాలను ఈ విధంగా ప్రారంభించినప్పుడు దేవుడే శిక్షను పంపాడు. ముగింపుగా వారందరూ చెల్లాచెదరు అయిపోయారు అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి చెల్లాచెదరైపోవడం అనేటువంటిది దేవుని దీవెన. వీళ్ళ భాషను తారుమారు చేయడం దేవుని దీవెన. దేవుని దీవెన ప్రకారంగా బతకకుండా ఒక చోటనే ఉన్నాం, నేను నా అనుకుంటా బతుకుదాం అనుకొని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఒక చోట ఉండడం, దేవునికి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి చట్టాలను సిద్ధం చేసుకొనడం, దేవుడు నియమించినటువంటి నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుని పిల్లలముగా ప్రభు రాక సమీపం. విశ్వాస భ్రష్టత్వం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుని రాక సమీపమైనప్పుడు విశ్వాసులు ఎత్తబడతారు. భ్రష్టంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుడు చూస్తుండగా వ్యతిరేకంగా బ్రతికిన వానికి మీదకి శ్రమల కాలం ప్రారంభం. కాబట్టి ఈ మానవ పరిపాలన యుగాన్ని ఇట్లా ముగిద్దాం. దేవుడు ఒక దీవెనకరంగా ప్రారంభించాడు. అయితే మనుషులు దానిని వ్యతిరేకంగా బ్రతుకుట చేత దేవుని ఉగ్రతకు గురయ్యారు. కాబట్టి మానవ పరిపాలన యుగం, చాలా విషయాలున్నాయి, మనకు అవసరమైనవి జ్ఞాపకం చేసుకున్నాం. మానవ పరిపాలన యుగం వ్యవసాయంతో ప్రారంభమైంది, మంచి స్థితితో ప్రారంభమైంది. చెప్పాల్సి వస్తే దేవుని చట్టముతో, బలియాగంతో ప్రారంభమైంది. అయితే ముగింపు మాత్రం ఘోరంగా తయారైంది. అదే సందర్భాన ఆ ముగింపులోనే దేవుని ఉద్దేశం కూడా నెరవేరింది. ఏమిటది? భూమి అందంతటా చెదరిపోవడం అనేటువంటిది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ భూమి అందంతటా చెదరిపోయిన ఈ సమయంలోనే ఆ మనుషుల వంశావళిని మనం చదువుతాం. ఈ వంశావళిలోనే షేము
వంశావళి రావడం, దేవుడు ఎన్నుకొనడం, అందులో నుండే అబ్రహాము గారిని ఎన్నుకోవడం. మిగతా సంగతిని మరొక యుగంలో మనం చూద్దాము. వాగ్దాన యుగం నెక్స్ట్. దేవుని పిల్లలుగా ఈ మనసులో ఉంచుకోనండి. దయచేసి యూట్యూబ్ ఛానల్ అందరికీ పరిచయం చేయండి. అందరూ ఈ వాక్యాన్ని విని క్షేమం పొందినట్లు దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రాలు. మానవ పరిపాలనా యుగంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా, నీ నామానికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో ప్రారంభమయ్యాయి. ప్రభువా, ఒకసారి ఈ కాలాన్ని దాటి వచ్చి మా ప్రభువారు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా దేశంలో మా దేశ ప్రధానులను, మా చట్టాన్ని, మా న్యాయమూర్తులను మీరు దీవించండి. మా ప్రభుత్వాలను ఆశీర్వదించండి. నిన్ను తెలుసుకొని నీ నామము చేత, నీ చేత దీవించబడేటువంటి ప్రభుత్వాలుగా మా దేశాలు ఉండనట్లు దయ చూపించండి. ప్రజల యొక్క విచ్చలవిడితనాన్ని మా కోర్టులు చూస్తున్నాయి, మా న్యాయమూర్తులు చూస్తూ ఉన్నారు నాయన, గమనిస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన మంచి జ్ఞానం, దీవెన, ఆయుష్, ఆరోగ్యం మీరు దయచేయండి. ఈ సమయాన ఈ మాటలు విన్న ఈ నీ సంఘమును, ఆన్లైన్ ద్వారా విన్నటువంటి వారిని, వినబోయే వారిని సహా దీవించండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి, కృతజ్ఞతలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మంచి విశ్రాంతిని దయచేయండి. ఉదయం లేచి స్తుతించుటకు భాగ్యము దయచేయండి. స్తోత్రం. మీ నామమును బట్టి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువు అను ఘననామమున స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాము తండ్రి.